హాయ్ అండి, వెల్కమ్ టు శేఖరములు వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమందరము కూడా చాలా బాగున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ నన్ను చాలా అభిమానిస్తున్నారు. మీ అందరి అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి చండీ హోమం రోజు ఉదయాన్నే అండి, శనివారం రోజు ఉదయాన్నే తీసిన వీడియో అండి. ఇంకా మా వారైతే హడావిడిగా గుడికి బయలుదేరుతున్నారు. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఒకసారి ముందు వీడియోస్ కూడా చెక్ చేయండి. మీకు అవి కూడా నచ్చాయి అని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి. ఇంకా రెగ్యులర్గా నేను ఎప్పుడూ చెప్పే మాటే, మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుందండి. తప్పకుండా వీడియోని మీరు అందరూ లైక్ చేస్తారు అని అయితే ఆశపడుతున్నాను. అలాగే వీడియో ఎలా ఉంది అనేది మీ కామెంట్ ద్వారా నాతో అయితే షేర్ చేసుకోండి. ఇంకా మా వారైతే పొద్దున్నే గుడికి బయలుదేరుతున్నారు. టైం వచ్చేసి ఇందాక చూశారు కదా, 10 నిమిషాలు తక్కువ 6 అయిందండి. మా వాచ్ వచ్చేసి 10 మినిట్స్ ఫాస్ట్ ఎలాగో నాది, అంటే 5:45 అలా అవుతోంది, 5:45 అలా అవుతోంది. ఇంకా ముందైతే మా వారు పువ్వులు తీసుకొస్తాను అని చెప్పనని బయలుదేరారు. జీవన్ ఆల్రెడీ స్నానం చేసేసి రెడీ అయిపోయి ఇక్కడ కూర్చున్నాడు. కృష్ణ కూడా ఆల్రెడీ స్నానం చేసేసాడు. ఇంకా వాడు రెడీ అవుతున్నాడు. ఇంకా వాడు రెడీ అయ్యేలోపు మా వారు పువ్వులు తీసుకొస్తానని చెప్పి బజార్లోకి అయితే వెళ్ళారండి. మాకు పొద్దున్నే కలువ పువ్వులు, మందార పువ్వులు దొరుకుతాయని చెప్పాను కదా. ఈ కార్తీక మాసం నెలనాళ్ళు ఏంటంటే విశేషమైన రోజుల్లోనూ అలాగా కలువ పువ్వులు, తామర పువ్వులు ఇవన్నీ కూడా మా వారు తీసుకొస్తూ ఉంటారు. ఇదిగోండి, ఈలోపు ఈయన బజార్లోకి ఇంటి దగ్గరేనండి వెళ్ళి తీసుకొచ్చేసారు. అంటే మా ఇంటి పక్కనే శివాలయం కూడా ఉందన్నమాట. అక్కడ కూడా పొద్దున్నే అమ్ముతూ ఉంటారు. మరి ఎక్కువ దూరం బజార్లో దాకా, అంటే కోనేరు సెంటర్ దాకా వెళ్ళే పని లేకుండా ఇక్కడే దగ్గరలో కూడా అమ్ముతూ ఉంటారు. ఇంకా అవి పొద్దున్నే ఫ్రెష్గా పువ్వులు అయితే తీసుకొచ్చారు. ఇంకా పిల్లలు ఇద్దరూను మా వారు నిన్న నైట్ ఆల్రెడీ మీరు ముందు వీడియో చూసుంటే లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నారు కదా, చండీ హోమంకి కావాల్సినవన్నీను. ఇంకా బ్యాగులన్నీ కూడా తీసుకొని ఇంకా గుడికి అయితే బయలుదేరుతున్నారు. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే, మీకు చూడాలి అని చెప్పి ఇంట్రెస్ట్ అనిపిస్తే ఒకసారి చూడండి, చెక్ చేయండి వీడియోని. ఇంకా ఇవాళ కార్తీక మాసము అష్టమి తిథి అండి. ఈరోజు చండీ హోమం పెట్టుకున్నారు, అంటే వేరే వాళ్ళు చేయించుకుంటున్నారు. ఇంకా కావాల్సిన వస్తువులన్నీ ఇంకా మా వారైతే తీసుకొని ఇంకా వాళ్ళు గుడికి బయలుదేరిన తర్వాత నేను యథావిధిగా పని చేసేసుకొని ఇంకా దీపారాధన అయితే చేసుకున్నానండి. నేను ఈ వీడియోని షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను ఆ రోజు వెంటనే. అయితే మీరు అడిగారు, ఏంటండి ఒక్క దీపారాధనే చేశారా, ఇంకొక దీపారాధన చెయ్యరా అని అడిగారు. చేస్తానండి. ఇదిగోండి, ఇక్కడ పక్కన 3 ఒత్తులు వేసి దీపారాధన చేస్తాను. ఇదేమో వెంకటేశ్వర స్వామికి రాగి పాత్రలో పెట్టిన దీపారాధన. ఇదేంటంటే కొంచెం ఎక్కువసేపు వెలుగుతుంది. ఈ పక్కన ఉన్న దీపారాధన ఏంటంటే అది చిన్న కుంది, పైగా అది కొండెక్కేసింది. మేము బయలుదేరుతున్నాం కదా, ఇంకా దానికి హోల్డర్ పెట్టేసేసి వెలుగుతున్న దీపానికి కర్టన్ వేసేద్దాము, ఇంకా మేము మళ్ళీ తాళం పెట్టుకొని బయటకు వెళ్తున్నాం కదా అని చెప్పి ఆ కొండెక్కిన దీపారాధన తీసేసి నేను వీడియో తీశాను. అప్పుడు మీరేమనుకున్నారంటే ఒక దీపారాధనే చేస్తానేమో అని అనుకొని మీరు కామెంట్లలో అడిగారు కదా. లేదండి, వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసిన, కామాక్షి అమ్మవారి దీపారాధన చేసిన, నిత్య దీపారాధనగా 3 వత్తులు వేసి ఎప్పుడు ఒక కుంది దీపారాధన అయితే చేసుకుంటాను అనమాట. ఈ గుడి వచ్చేసి మా ఇంటికి దగ్గరలో ఉండే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి. దేవుడు మాత్రం చాలా కళగా ఉంటారు ఆ గుడిలోనూ. గుడి మాత్రం పాతగా అనిపిస్తుంది కానీ స్వామి మాత్రం చాలా బాగుంటారు. ఇంకా మేమైతే ఆటోలో బయలుదేరి ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక రాగానే ముందు స్వామిని అయితే దర్శనం చేసేసుకున్నాము, దండం పెట్టేసేసుకున్నాము. ఒక్కసారి నేను మీకు వీడియో చూపిస్తాను గుడి కూడాను, ఒకసారి చూడండి. మీరు ఎప్పటి నుంచో కామెంట్లలో అడుగుతున్నారు కదా గుడి చూపించండి అని చెప్పనని. ఈవిడ వచ్చేసి ఈరోజు చండీ హోమం చేయించుకునే వాళ్ళ అమ్మగారు అన్నమాట. వాళ్ళ అమ్మగారు ఆవిడ. ఇంకా ఆవిడ వచ్చి ఇంకా మాట్లాడుతున్నారు మేము వెళ్ళంగానే, అంటే మాకు ఎప్పటి నుంచో తెలుసు కదా. ఇక మేము వెళ్ళంగానే పలకరిస్తున్నారు. ఇంకా వదినని చూసి వదినని కూడా పలకరించారు. వదిన ఇది సెకండ్ టైం అనుకుంటా రావడం గుడికి, అంటే ఒక్కసారికి గుర్తుపట్టలేరు కదా. ఇంకా రాగానే కాసేపు పలకరించారనమాట. మా వారు పరిచయం చేశారు, మా పెద్దక్కయ్య అని చెప్పనని. ఇంకా ఇదిగోండి గుడి అయితేను. ఇంక ఇక్కడైతే కలశ స్థాపన చేశారు. బయట హోమం జరుగుతోంది ఇప్పుడు యాక్చువల్లీ, అది కూడా చూపిస్తాను మీకు. నేను మరీ లెంత్ ఎక్కువైపోతుందని మొత్తం వీడియో అయితే నేను పోస్ట్ చేయలేదండి, ఎందుకంటే మా వారి ఛానల్లో ఆల్రెడీ చండీ హోమం వీడియో పెట్టేశారు. ఇంకా అందుకని చెప్పి నేను ఇందులో పోస్ట్ చేయలేదు. మీరు ఎవరైనా ఆ ఛానల్లో చూడాలని అనుకుంటే మా వారి ఛానల్లో కేబీఆర్ శేఖర్
@KBR శేఖర్ అని కొడితే మీకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుందండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇంకొన్ని చూసారా, శివుడు మా వారు రోజు వీడియోలలో కొంతమంది నా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబర్స్ కొంతమంది మా వారి ఛానల్ కూడా చూస్తున్నారు, కామెంట్లు చేస్తూ ఉన్నారు. మీరు అభిషేకాలు అవి ఆ ఛానల్లో చూడొచ్చండి, పూజలు మా వారు గుళ్ళో చేసేవి అన్నీను. అండ్ అందుకే నేను ఎక్కువగా చూపించలేదన్నమాట. జస్ట్ నా లాగ్స్ మాత్రమే కాబట్టి నేను లాగ్ ఏంటి, ఇంట్లో ఏం జరిగింది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో. పూజ మొత్తం కావాలంటే మా వారి ఛానల్లో మీరు చెక్ చేయొచ్చు. ఇదిగోండి, ఇంక ఇక్కడైతే కలశ స్థాపన చేశారు. అమ్మవారు చూడండి, నిజంగా మా అమ్మేనండి. నాకైతేను ఎంత బాగుందో అసలు. ఈ పాప వచ్చేసి ఇప్పుడు చండీ చేయించుకుంటున్నారు కదా, వాళ్ళ పాప అన్నమాట ఈ అమ్మాయి. అయితే నేను ఇక్కడ వచ్చి దండం పెట్టుకుంటే నా దగ్గరే తిరుగుతూ ఉంది. మంచి స్మైలీ ఫేస్ అన్నమాట పాపది, నవ్వుతూ ఉంటుంది. అయితే పిల్లలందరూ కూడా వచ్చేసేసారండి. చెప్తాను నేను ఏమన్నారు అనేది. అమ్మవారిని అయితే చూసేసేయండి. ఇదిగోండి ఎంత చక్కగా ముస్తాబయ్యింది చూడండి అమ్మవారు. నిజంగా మా అమ్మేనండి. నాకైతే ఎంత ఇష్టమో అసలు అమ్మవారు. చూసారా ఎంత బాగా రెడీ చేశారు కదా. నాకు కూడా అలంకారం బాగా నచ్చిందండి. ఇవాళ చీర వచ్చేసి నిన్న వీడియోలో మీరు ఆల్రెడీ చూసారు కదా, ఈ చీర చాలా బాగుందండి. అసలు నేనైతే గ్రీన్ చీర అనుకున్నాను, గ్రీన్ అండ్ బ్లూ కలర్ బార్డర్ చీర అనుకున్నాను ఈ అమ్మవారికి. ఈ పింక్ చీర వచ్చేసి మేము రేపు మళ్ళీ ఇంకొక ప్రయాణం ఉంది మాకు, ఎక్కడికి వెళ్తున్నాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఆ వెళ్ళే చోట వెళ్ళే దారిలో మేము అమ్మవారికి చీర పెట్టి వెళ్తాము. ఆ అమ్మవారి కోసమని ఈ పింక్ చీర తీసుకున్నాను. ఈ పార్వతి అమ్మవారి కోసం అని చెప్పి గ్రీన్ చీర తీసుకున్నాను. యాక్చువల్గా అయితే నేను అలా సెలెక్ట్ చేశాను, కానీ ఇంటికి వచ్చిన తర్వాత మా వారు పింక్ది బాగుంది, అమ్మవారికి కట్టిద్దాము, ఇది అక్కడ అమ్మవారికి గ్రీన్ది అక్కడ అమ్మవారికి పెడదాము అని చెప్పి మార్చేశారు. చూడండి, ఆపోజిట్ ధృవాల లాగా మా ఇద్దరి టేస్ట్ ఆపోజిట్ అనమాట. అందుకే కలిసి ఉంటాము అని చెప్పి అంటుంటారు అందరూను. ప్లస్ కలిసి ఉండడం కష్టం కదా, ప్లస్ మైనసే కలిసి ఉంటారు అని చెప్పనని ఏదో కామెడీగా లేండి. ఇంకా పింక్ చీర అయితే అమ్మవారికి కట్టించేశారు. గుడి చూసారు కదా బయట నుంచి. జీవన్ అడిగాను అనమాట, జీవన్ ఒక వీడియో తీయవా, అందరూ అడుగుతున్నారు గుడి చూద్దాము అని చెప్పానని, చూపించండి అని చెప్పాను. మా బుల్లి వీడియోగ్రాఫర్ వీడియో తీస్తున్నాడు. మనకి ఎంట్రన్స్ చూసారు కదండి, ధ్వజస్తంభం నుంచి ఇలా వరుసగా ఉంటాయి అన్నమాట 3. ఫస్ట్ వినాయకుడు, అంటే మధ్యలో శివుడికి కుడి పక్కన వినాయకుడు, ఇటు ఎడం పక్కన అమ్మవారు ఉంటారు. ఇంక ఇటు సైడ్ రైట్ సైడ్ వచ్చేస్తే ఇక్కడేమో పడగలు నాగేంద్రుడు ఉంటారు. ఇక్కడ వచ్చేసి ఇంకా హోమం జరుగుతుంది. ఇటు వచ్చేసి చండీశ్వరుడు ఉంటారండి. ఇంకా అలా ఇదిగోండి వీళ్ళు చేయించుకునే వాళ్ళు. మా వారు చేయించేది వచ్చేసి మా మరిదేనండి, మా పిన్నత్త గారు వాళ్ళ అబ్బాయి, తను చేయిస్తున్నారు. ఇంక ఇక్కడ వేరే పంతులు గారు, ఇంకా అందరు కలిసి హోమం అది చేసేస్తున్నారు. ఈ పిల్లలు ఇందాక చెప్పాను కదా మీకు, అందరూ నన్ను చూడంగానే ఆంటీ హాయ్ ఆంటీ అని చెప్పనని వచ్చేసేసి వీడియోలు చాలా బాగుంటాయి, మేము చూస్తాము వీడియోలు సూపర్గా ఉంటాయి అని ఒక్కొక్కళ్ళు వాళ్ళ స్టైల్లో వచ్చి చెప్తుంటే ఆ బుడ్డ పిల్లలు నాకు భలే ఆనందం వేసేసిందండి. అసలు ఆటోలో రిటర్న్ బయలుదేరిపోతుంటే ఇంకా మేము పూర్తయ్యేదాకా ఉండలేదు, కాసేపు ఇంకా చూసి నమస్కారం చేసుకొని అయితే రిటర్న్ బయలుదేరిపోయాము. జీవన్ కూడా మాతో పాటు వచ్చేసేస్తున్నాడు. అయితే ఇంకా మేము బయలుదేరిపోతుంటే ఆ పిల్లలు వచ్చేసేసి బాయ్ చెప్పి అంత అభిమానంగా ఉంటే నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి. అసలు కల్మషం లేని పిల్లలు, ఆ చిన్ని పిల్లలు సూపర్ ఆంటీ, చాలా బాగున్నాయి ఆంటీ, హాయ్ ఆంటీ అని నన్ను చూడంగానే వాళ్ళు అలా అంటుంటే నా మనసుకి నిజంగా చాలా ఆనందం వేసేసింది. ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేసిన తర్వాత ముందు వంట చేసేద్దాము. మా వారు అస్సలు ఇంకా వచ్చిన తర్వాత అస్సలు ఆగరు. రెడీగా వంట చేసి పెట్టేసి ఉన్నాను అనుకోండి, ఏ గొడవ ఉండదని చెప్పి నేను ఆల్రెడీ పొద్దున వెళ్ళేటప్పుడే పెసరపప్పు కొద్దిగా నానబెట్టేసి వెళ్ళాను. ఆ నానబెట్టిన పెసరపప్పు, అదేవిధంగా దేవుడికి నైవేద్యం పెట్టాను కదా పెసరపప్పు, అది కూడా వేసేస్తున్నాను. నానబెట్టిన పెసరపప్పు, కొద్దిగా జీలకర్ర, ఉప్పు, ఇంగువ, పసుపు, కారంకి సరిపోయాని ఎండుమిరపకాయలండి. ఇంకా అదంతా గ్రైండ్ చేసుకొని రావాలి. మిక్సీ పాడైంది కదా, సరే అత్తయ్య వాళ్ళ ఇంట్లో గ్రైండ్ చేసుకొని వద్దామని చెప్పనని మొత్తం అన్నీ వేసి రెడీగా పెట్టాను. జీవన్కి చెప్పాను, జీవన్ చేయి ఖాళీ అయినప్పుడు వెళ్ళి గ్రైండ్ చేసుకురా అని చెప్పనని. ఇంకా పొద్దున అమ్మవారికి గుడికి వెళ్ళేటప్పుడే అన్నపరమాన్నం చేసి తీసుకెళ్ళామండి ప్రసాదము. అక్కడ నైవేద్యం పెట్టారు. ఇంకా తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు మాకు కూడా ప్రసాదం ఇచ్చారు. ఇంకా అది తినేద్దాంలే, బ్రేక్ఫాస్ట్ ఏం వద్దు అని చెప్పి అందరము తలా కాస్త అన్నపరమాన్నం ప్రసాదం అయితే తినేసేస్తున్నాం.
చేస్తున్నాము. వదినేమో బెండకాయ కూరకి తరిగేసేస్తున్నారు. ఈలోపు నేను పెసర పచ్చడికి అన్నీ రెడీ చేసి జీవన్కి ఇచ్చేసాను, గ్రైండ్ చేసుకొని రమ్మని. ఇంకా కూరకి ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ రైస్ పెట్టేశాను, ఇంకో పక్కన చారు కూడా పెట్టేశానండి. ఈరోజు సింపుల్గా బెండకాయ కూర, అదేవిధంగా చారు, ఇంకా పెసర పచ్చడి మా ఇంట్లో అందరికీ ఇష్టము. అలాగే జీవన్ ఏమో పిండి పచ్చడి అని అంటుంటాడు దాన్ని. అంటే అది పచ్చిపిండి లాగా ఉంటుంది కదా గ్రైండ్ చేసిన తర్వాత, అందుకు వాడు పిండిగా ఉంటుందని చెప్పి వాడు దానికి ఆ పేరు పెట్టాడు, పిండి పచ్చడి అని చెప్పనని. ముఖ్యంగా వాడికి చాలా ఇష్టం అండి, ఇష్టంగా తింటాడు. సరే బాగుంటుంది, చాలా రోజులు అయింది చేసి అని చెప్పి పెసర పచ్చడిను, ఇంకా అదే విధంగా కూర చారు సింపుల్గా. ఎందుకంటే పెద్దగా ఎవరు ఏమి ఎక్కువగా తినట్లేదండి. ఇప్పుడు పైగా స్వీట్ తినేసాం కదా, రాగానే ఆకలి మీద కాస్త అన్నపరమాను. ఇంకా లంచ్ అందరూ కూడా అంతంత మాత్రం తినేవాళ్ళే, ఎవరు పెద్ద భారీగా తినేవాళ్ళు ఎవరు లేరు. ఆ పిల్లలు ముగ్గురు, వాళ్ళు కూడా ఏం తింటున్నారు, అసలు ఏం తినట్లేదు సరిగాను. కావాలంటే రాత్రికి మళ్ళీ ఏదైనా టిఫిన్ చేసుకోవచ్చులే అని చెప్పినాను. ఈ విధంగా సింపుల్గా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా వదినేమో బెండకాయలు కట్ చేసి ఇచ్చేశారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా జీవను ఏదో మాట్లాడుతున్నాడు, వస్తాడు చూడండి ఇప్పుడు కబుర్లు చెప్తూ. వాడికి మొబైల్ కావాలి ఇట కాసేపు, ఇంకా అందుకు కబుర్లు చెప్పేసేస్తూ ఉంటాడు. ఇంకా నేనేమో కూర వేసేసాను. నూనెలో పసుపు వేసామంటే బెండకాయ అనేది జిగురు రాదండి. ఈ చిన్న టిప్ ఫాలో అయితే మనకి కొంచెం స్టార్టింగ్లో జిగురు అనిపించినా మీకు ఒక 2-3 నిమిషాలు వేగిన తర్వాత బెండకాయ అస్సలు జిగురు రాదు. మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. మీరు ఫ్రై చేసినా లేదా పోపులో వేసినా నూనెలోనే పసుపు వేసేసేయండి. బెండకాయల మీద వేసేదానికన్నా నూనెలో పసుపు వేసేసి ఈ చిన్న టిప్ ఫాలో అయ్యి చూడండి, జిగురు అనేది రాదు. లేదంటే కొద్దిగా ఒక స్పూను అంతా చింతపండు రసం వేసినా కూడా జిగురు రాదండి. చింతపండు నీళ్లు కానీ చింతపండు రసం కానీ వేసినా జిగురు రాదు. మనకి ఏది వీలుగా ఉంటే అది వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ నూనెలోనే పసుపు వేసేస్తూ ఉంటాను. ఇంకా అదే నాకు హాయిగా ఉంటుంది. 2-3 సార్లు కలిపిన తర్వాత నెమ్మదిగా జిగురు అనేది పోతుందండి. ఇంకో పక్కన చారు కూడా మరిగిపోయింది. ఇంకా దానికి పోపు అయితే పెట్టేశాను. జీవన్ ఈలోపు పచ్చడి కూడా గ్రైండ్ చేసుకొని వచ్చేసాడు. ఇంకా దానికి కూడా పైనుంచి కొద్దిగా తిరగమూత పెట్టేసేస్తే సింపుల్గా భోజనం అయితే రెడీ అయిపోతుంది. మా వారు వచ్చేసే టైం అయిపోయింది, 12ంటికంతా మేము వచ్చేస్తాము అని చెప్పారు. ముందు రోజు నైటే టిఫిన్ తింటారు, ఉదయాన్నే లేచి హడావిడి పడుతూ గుడికి వెళ్తారు. అక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చెయ్యరు, ఆ టీల మీదే ఉంటారు. ఇంకా రాగానే ఆకలి వేసేస్తూ ఉంటుంది కదా. ముందు భోజనం రెడీగా ఉందనుకోండి, ఆత్మారాముడు సంతృప్తి చెందాడంటే తర్వాత ఇంక ఏమైనా కూడా బాధ ఉండదు. ముందు అరుపులు కేకలు గోలలు ఉండవండి మా ఇంట్లో. ముందు లంచ్ రెడీగా ఉండాలి. జీవన్కి కూడా అదే అలవాటు వచ్చేసింది, టైం టు టైం తినేయాలి అని చెప్పనని. ఇంక ఇక్కడ వచ్చేసి పెసర పచ్చడికి పోపు అయితే పెట్టేశాను. ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకండి. ఇంగువ నేను ముద్దింగువ వేశాను కదా, పచ్చి ఇంగువ, అందుకు నేను మళ్ళీ పైనుంచి ఇంగువ అయితే వేయలేదు. ఇంకా మొత్తం పోపు అంతా బాగా కలిపేసేసాను. చారు కూడా మరిగిపోయింది. చివరిగా పెసర పచ్చడిలో నిమ్మరసం అయితే పిండేసేస్తున్నాను. మీరు చేసుకునే పచ్చడి క్వాంటిటీని బట్టి నిమ్మరసం అనేది తీసుకోండి. అంతే అండి, చాలా బాగుంటుంది పచ్చడి. టేస్ట్ మాత్రము సూపర్గా ఉంటుంది. చాలామంది ఈ పచ్చడిని నైట్ టైం చేసుకొని తింటూ ఉంటారు. రాత్రి భోజనం చేసేటప్పుడు ఈ పెసర పచ్చడిని తింటూ ఉంటారండి చాలామంది. ఇప్పుడు అందరము రాత్రి భోజనాలు మానేసాం కదా, అందరము టిఫిన్లలోకి వచ్చేసాము. ఇక రాత్రులు ఎవరు తినట్లేదు. మేమైతే మధ్యాహ్నం లంచ్లోకి ఇట్లా యమ్మీగా పెసర పచ్చడి, వేడివేడిగా చారు, అలాగే బెండకాయ కూర అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. చూసారా, ఇంకా నా కూర అవ్వనే లేదు, వీళ్ళు రానే వచ్చేసారు గుండించి. ఇంక ఇక్కడ వచ్చేసి బెండకాయ వేగింది. ఇప్పుడు ఇందులో కారం అయితే వేసేస్తున్నాను. ఆల్రెడీ జీలకర్ర వేసేసాను. ఇది వచ్చేసి నిన్న మొన్న ఏదో పోస్ట్ చేసిన వీడియోలో ఎవరో అన్నారండి, మీరు కుంకుమ వేస్తున్నారా కారం వేస్తున్నారా అని అడిగారు. నాకు నవ్వొచ్చింది ఆ కామెంట్ చూడంగానే. కుంకుమ ఎందుకు వేస్తానండి, కారమే వేస్తున్నాను. ఈసారి కారం ఎందుకో కలర్ అనేది బాగా రెడ్గా ఉంది. నేను గుంటూరు కారము, బళ్ళారి కారము, లేదంటే ఈ మామూలు కూర కారము ఇలా దొరుకుతూ ఉంటాయి కదా, నేను గుంటూరు బళ్ళారి రెండు తెచ్చుకొని రెండు మిక్స్ చేసుకుంటానండి. ఎందుకంటే ఎక్కువగా కారం ఉండకుండా గుంటూరు కారము, బళ్ళారి కారమేమో మరీ చప్పగా ఉంటుంది. అలా కాకుండా రెండు అది సగం ఇది సగం మిక్స్ చేసి పెట్టుకుంటే కరెక్ట్గా కారం అనేది ఉంటుంది, కమ్మదనంగా కూడా ఉంటుంది కదా, ఎక్కువ మరీ బండకారంగా అనిపించకుండా అని అలా చేస్తూ ఉంటాను. ఈ ట్రిప్ ఎందుకో కారం బాగా రెడ్గా ఉందండి, కుంకం కాదు అది కారమేను. తర్వాత వచ్చేసి ఇంకా లంచ్ అయ్యాక అందరూ రెస్ట్ తీసుకున్నారు. పొద్దున్నే లేచి హడావుడి పడ్డాం కదా. ఇంకా సాయంత్రం మా వారు అయితే గుడికి బయలుదేరుతున్నారు, కృష్ణాను మా వారు. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఇంకా నైట్ రొటీన్ ఆల్రెడీ చూస్తున్నారు కదా, రోజు దీపాలు పెట్టుకోవడము, ఏదో ఒక టిఫిన్ అయితే చేసేసుకుంటున్నాము. ఇంకా మేమైతే ఫుల్ అలిసిపోయాము. అయినా రేపు ఉదయం
ఉదయాన్నే ప్రయాణం ఉంది. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీతో నేను షేర్ చేసుకుంటాను. అమ్మవారికి చీర ఎక్కడ పెట్టాము మేము ఏంటి అనేది కూడా మీతో షేర్ చేస్తాను. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరందరూ ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది. తప్పకుండా వీడియోని లైక్ చేస్తారని అయితే ఆశపడుతున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్.